నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో రెండవ రోజు. భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో టారిఫ్ అనిశ్చితులు తొలగిపోయాయి. మార్కెట్లో జోష్ కనిపించింది. మరి ఎఫ్ఐఐలు కూడా తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో బాగా కలిసి వచ్చిందనే చెప్పచ్చు. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఊహించిన దానికంటే మంచి ఫలితాలను చూపించడంతో పిఎస్యు బ్యాంక్ సూచీ కూడా రాణించింది. మరి ఇలాంటి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ మధ్య మరి ఈరోజు ఎలా ఉండబోతోంది మార్కెట్? ఎలా ముందుకు వెళ్ళాలి? ఏ స్క్రిప్ట్స్లో మనం యావరేజ్ చేసుకోవచ్చు, ఏ స్క్రిప్ట్స్ మనం చూడొచ్చు, ఏ స్క్రిప్ట్స్ కోసం ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో, అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి మీరు తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ గారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే టీవీ మాత్రం తప్పనిసరిగా మ్యూట్ చేయండి. లేకపోతే టీవీలో గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో మేము ఇక్కడ మాట్లాడుతున్నా మీకు వినపడదు. అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు సరైన సలహా సూచన అందదు. కాబట్టి దయచేసి మాకు సహకరించండి. టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడండి. ఆటోమేటిక్గా మీకు అంతా చక్కగా వినపడుతుంది. 2 స్క్రిప్ట్స్ చెప్పండి, చక్కగా మేము 2 స్క్రిప్ట్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఎక్స్పర్ట్స్ గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలింపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఏంటి సార్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రాణించాయి, అలాగే ఏంటంటే టారిఫ్ అనిశ్చితులు తొలగిపోయాయి. అసలు ఏంటంటే అన్ని శుభవార్తలే. మరి ఈ శుభవార్తల తరుణంలో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది మార్కెట్ సార్? అంటే గ్లోబల్ మార్కెట్ బాగుంది. చూస్తే నాస్డాక్ అంటే డౌ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. అంటే పీపుల్ ఆర్ అంటే టెక్ షేర్స్ నుంచి నాన్ టెక్ షేర్స్కి వస్తున్నారు అక్కడ. సో టెక్ షేర్స్ కొంచెం వీక్ గానే ఉంది. సో అందుకనే డౌ అనేది ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తుంది. సో దాని అనుగుణంగా గిఫ్ట్ నిఫ్టీ కూడా 80-90 పాయింట్స్ ప్లస్ చూపించింది. దాదాపు అట్లానే ఓపెన్ అయ్యాం మనం. ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు పిఎస్యు బ్యాంక్స్ ఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్. ఎప్పటి నుంచో కదలిక లేని ఎస్బీఐ చిన్న చిన్నగా మూవ్మెంట్స్ వస్తున్నాయి. 3,500 దగ్గర స్ప్లిట్ అయింది. ఆ తర్వాత 1,000 పాయింట్స్ దాటం అనేది రీసెంట్ గానే. సో బ్యాంక్స్ అనేది కొంచెం బాగున్నాయి అనుకోవచ్చు. అందుకే నేను 63,000 బ్యాంక్ నిఫ్టీ అనుకున్నాను. అంటే నెక్స్ట్ 63 రావాలంటే 61,700 అబోవ్ క్లోజ్ అవ్వాలి. సో అక్కడ నుంచి ట్రెండింగ్ అంటే స్లోగా ట్రెండింగ్ అయినా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై మనకి. ఇంచింగ్ టువర్డ్స్ 61,700 అనుకోవచ్చు ఒక రకంగా. అంటే స్మాల్ క్యాప్ పెరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఇయర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బ్లీడింగ్. సో ఈ సంవత్సరం స్మాల్ క్యాప్స్ మూవ్మెంట్ వచ్చింది. దాదాపుగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 45% అబోవ్ పెరిగింది. చిన్న చిన్నగా స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. హైలో కొనుక్కున్న వాళ్ళందరికీ ఇప్పుడు కొంచెం ఊరట లభిస్తుంది. కొంచెం పైకి వస్తున్నాయి, కొంచెం హోప్స్ వస్తున్నాయి. ఎందుకంటే బడ్జెట్ చూసాము, తర్వాత ట్రేడ్ డీల్ చూసాము. ట్రేడ్ డీల్లో ఫార్మర్స్ కి కొంచెం అన్యాయం జరిగింది అనేది దానికి ఇంకా క్లారిటీ రాలేదు. సో వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది అక్కడ కొంచెం ఇది ఉంది. మిగతాది డీల్ కుదరటం మంచిదే. ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ లోనే ఉన్నారు 2 days నుంచి. 2,500 ఆ రేంజ్ లో కొంటున్నారు. సో అది కూడా మంచిదే. మనకి ఏదైనా లాంగ్ అవ్వాలంటే 25,901 25,900 అనుకోండి. ఆ 900 అబోవ్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే అక్కడ నుంచి చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రేంజ్ బౌండ్ వచ్చేసి 25,500 to 26,000. సో ఎప్పుడైతే 26 దాటిందో నెక్స్ట్ 26,102 అది దాటాలి. సో అప్పుడు బాక్స్ 3 500 ప్రకారంగా ఇప్పుడు మనం 26 దాకా పెట్టుకుంటే 26 నుంచి 100 దగ్గర కన్సాలిడేషన్ తీసుకొని కొంచెం టైం తీసుకుంటుంది. అది బ్రేక్అవుట్ అయిందంటే అక్కడ నుంచి నెక్స్ట్ సిరీస్ 26,000 to 26,500 అలా తీసుకుంటే బెస్ట్. నేను అందుకని మన సిల్వర్ కూడా అలానే చూసుకున్నాం, 50,000 లాగా. అవునండి, సేమ్ ఆ రకంగా మనం పెట్టుకుంటే మంచిది. అంటే చిన్న చిన్నగా మార్కెట్ మీద హోప్స్ వస్తున్నాయి, అన్ని మారుతున్నాయి. సో యుద్ధాలు అనేది ఆగాలి, ఇంకా ఆగలేదు, యుద్ధాలు ఆగాలి. ప్లస్ ఇవి ఇరాన్ వార్ మీద ఎక్కడో చోట ఇమీడియట్ గా రావచ్చు, అటాక్ చేయొచ్చు అని అంటున్నారు. ఆ కన్సర్న్ ఉంది కొంచెం. సో అది కూడా లేకుండా, ఆ భయం కూడా లేకుండా ఉంటే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో ఏదైనా ఇప్పుడు ద రైట్ టైం టు పర్చేస్ మంచి స్టాక్స్. అంటే యావరేజ్ చేసుకోవడానికి 15 to 20% అబోవ్ ఉన్న వాటికి ఈ ఫ్రెష్ బయింగ్ అన్న బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్అవుట్ లెవెల్లో కూడా యావరేజ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఓకే, రైట్ సార్. సో మంచి సూచన అండి. సో ఆ రకంగా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. సార్, ఫస్ట్ కాల్ అండి సుధీర్ గారు, కర్నూలు. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 850లో ఉన్నాయి. కొద్దిగా అది రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? కొద్దిగా పెరగడం లేదు కదా. లక్ష్మీపతి లేకపోతే సార్ లక్ష్మీపతి ఇంజనీరింగ్ అదే కదా. హెచ్బిఎల్ ఇంజనీరింగ్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ మంచిదే అండి, డౌటే లేదు. మీకు హెచ్బిఎల్ 791 ఇవాళ కూడా 2.3% పెరిగింది. మీకు 805 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చింది సార్. మనం ఆల్రెడీ లాంగ్ టర్మ్ అయితే 1100 పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్ కనుక 980 వరకు పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే 1100 మళ్ళీ వస్తుంది. ఈ 980 కనుక క్రాస్ అయితే మళ్ళీ 1100 వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ చిన్న స్ట్రాంగే ఉందండి, ఎక్కువ అంటే టెక్నికల్గా చూసినా కొంచెం ఇదే ఉంది. నెక్స్ట్ 2 క్వార్టర్స్ కూడా మార్కెట్ ఈ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కూడా బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి. గుడ్, ఓకే సార్. రైట్ సార్. సార్ సుధీర్ గారు అదే సూచన, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరొక కాల్ రండి, రవికుమార్ గారు చీరాల నుండి. సార్ గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, సార్ చెప్పండి. రవికుమార్ అండి. రవికుమార్ గారు చెప్పండి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 1000 షేర్లు 550లో కొన్నానండి. ఏంటి సార్ ఒక్కసారి చెప్పండి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్. ఓకే ఓకే, ప్రీమియర్ ఇట్స్ గుడ్ కంపెనీ. ఓకే 550 మీద కొన్నాను. అది ఇప్పుడు ఏమన్నా పెరిగితే లేకపోతే వల్ల ఉంచుకోవాలా? 550లో కొన్నారు, ఇప్పుడు దాదాపుగా బ్రేక్అవుట్ అయింది. 505 క్రాస్ అయిందంటే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 506 ఉంది ఇవాళ. సో బ్రేక్అవుట్ అయింది సార్, ఉంచుకోండి పర్వాలేదు. రీసెంట్ హై కూడా రీసెంట్ హై చూస్తే అంతకుముందు చూస్తే 660 31 అక్టోబర్, సో 2025లో. సో మీకు 610 క్రాస్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదే లాంగ్ టర్మ్ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. క్వార్టర్ ప్రకారంగా చూస్తే, రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్ బాగా తగ్గిందండి. 142 crores, జూన్ అయితే 76 crores. అదే మెయిన్ అంటే ఇప్పుడు అంటే ప్రొవిజన్స్ కొన్ని ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి దానివల్ల. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి, దాన్ని బట్టి తెలుస్తుంది అప్పుడు డైరెక్షన్. అంటే మంచి కంపెనీ, అది 12th February రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి, మనకు కొంచెం డైరెక్షన్ తెలిసే అవకాశం ఉంది. రైట్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సాయి ప్రసాద్ గారు. నమస్కారం అండి సాయి గారు. నమస్కారం ప్రభు గారు. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అది ఒక కంపెనీ సార్, స్మాల్ కంపెనీ. డైరెక్ట్ కొంచెం చెప్పండి సార్. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. రెండోది డిక్సన్ టెక్నాలజీ సార్, ఇది కంటిన్యూ చేయండి సార్. మౌర్యాది మీరు ఫ్రెషా? లేదండి, ఆల్రెడీ పర్చేజ్ చేశాను. ఎంతండి? 11 రూపీస్ అండి సార్. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఓకే, రెండోది ఏంటండి 11 రూపీస్ ఉంది, 1.27% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఎల్పిజి సిలిండర్స్ చిన్న, అది కొంచెం టైం పట్టింది సార్. ఫ్రెష్ అయితే వద్దు, కొంచెం ఆగండి. ఏదైనా మీకు 11 to 12 మధ్యలో, 12 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి, అప్పుడు బెస్ట్. ఎందుకంటే ప్రస్తుతానికి కొంచెం వీకే ఉంది సార్. రెండోది ఏంటి చెప్పారు సార్? డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసి మీకు ఐటీ కొంచెం ఇబ్బంది పడతా ఉంది. ఇది ఏఐ తెలిసిందే కదా, దానివల్ల యుఎస్లో కూడా షిఫ్టింగ్ ఐటీ నుంచి నాన్ ఐటీకి షిఫ్ట్ అవుతుంది. అందుకనే డిక్సన్ కూడా ఐటీకి సంబంధించింది, డైవర్సిఫైడ్ ఉంది దాంట్లో. అది కూడా ఐటీ. ఇప్పుడు మీరు ఫోన్ చూసినా, ఫోన్ సాఫ్ట్వేర్లో మనకి ఏ ఫోన్ సాఫ్ట్వేర్లో ఉన్నా కానీ వాళ్ళదేనండి. సో లాంగ్ టర్మ్ మంచిదే. ఇది కొంచెం మారాలి, టైం తీసుకుంటుంది. నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అప్పుడు కొంచెం మూమెంట్ వస్తుందండి సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీమన్నారాయణ గారు హైదరాబాద్. నమస్తే అండి శ్రీమన్నారాయణ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇది ఆన్ మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ అండి. మొబైల్ గ్లోబల్ అదొకటి. హలో చెప్పండి. నెట్వర్క్ 18 ఎంతలో కొన్నారా సార్? రేట్స్ ఎలా సార్? రేట్స్ ఆన్ మొబైల్ 85 లో కొన్నానండి. ఓకే. నెట్వర్క్ 18 ఏమో వచ్చి 82 లో కొన్నానండి. 82 నెట్వర్క్ 18. ఓకే. మొబైల్ గ్లోబల్ యాడెడ్ సర్వీస్. ఓకే సార్, సార్ చెప్తారండి. గ్లోబల్ ఏం యావరేజ్ చేయాలా లేదంటే? ఆన్మైల్ మొబైల్ అయితే 56 క్రాస్ అయినప్పుడు కొనండి సార్, అప్పుడు యావరేజ్ చేయండి. 85 అంటున్నారు కాబట్టి కరెక్ట్గా హైలోనే కొన్నారు.
డౌన్ అవుతున్నప్పుడు ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. అప్పుడు కొంచెం మనకి 65 దాకా రావచ్చు. సో మళ్ళీ అక్కడ నుంచి రీట్రేస్మెంట్ కావచ్చు. ఎందుకంటే ఒక 1-2 టైమ్స్ అట్లా మనం ఒక 10 రూపీస్ యావరేజ్ అయిందంటే మనకు కొంచెం బయింగ్ పర్చేసింగ్ రేట్ తగ్గుద్ది. ఓకే. నెట్వర్క్ 18 40 రూపీస్ 80 అన్నారు దీన్ని. అవును సార్, ఇది 82 లో కొంచెం కొన్నారు. టైం పట్టుద్దండి, ఇది బాగా టైం పట్టుద్ది. ఇంకా ఇప్పట్లో కొంచెం 1 ఇయర్ అబోవ్ మీకు ఎప్పుడైనా 45 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి 45 రావాలంటే ఇంకా బాగా టైం, 1 ఇయర్ తర్వాత కానీ మూమెంట్స్ రావు. కొంచెం వీక్గానే ఉంది, రిజల్ట్స్ ప్రకారం చూసినా కొంచెం వీక్గానే ఉంది. సో లాంగ్ టర్మ్ అవుద్దండి సార్. అదండి, సో ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సో శ్రీనివాసరావు గారు జగిత్యాల, గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. పికాజన్ అండి. సార్ పికాజన్, డికాజన్, FICAGEN. ఫికాజెంట్, FICAGEN. ఫికాజన్. ఫికాజెన్ 62 లో తీసుకున్నానండి. ఓకే. SJVN SJVN 99 లో తీసుకున్నానండి. ఓకే అండి. వెల్స్టన్ లివ్ 136 లో తీసుకున్నానండి. వెల్స్పన్ లివ్ వెల్స్పన్ లివింగ్ ఓకే లివింగ్ ఓకే. 141 ఉందండి, 2.7% డౌన్ ఉంది ఇది. మీకు టెక్స్టైల్కి సంబంధించింది కాబట్టి లాంగ్, మళ్ళీ టెక్స్టైల్స్ కూడా కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఇది కూడా తగ్గినాయి కదా, సో బ్రేక్అవుట్ అయింది, బాగానే పైకి వచ్చింది. మీకు లాంగ్ టర్మ్ బాగానే ఉంటుందండి. మీరు ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు. లాంగ్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ కంటే కొంచెం తగ్గినప్పుడు ఏదన్నా కొంచెం 146కి వచ్చి 3rd ఫిబ్రవరి అక్కడ నుంచి కొంచెం డౌన్ అవుతుంది. ఏదైనా మళ్ళీ 147 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 139 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ లెవెల్ చూసుకోండి, దాని ప్రకారం వెళ్ళండి. SJVN అన్నారు, SJVN లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి సార్, ఏం పర్లేదు. 73 ఇవాళ కూడా 0.3% ప్లస్లో ఉంది. మీకు 76 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు, కొంచెం బ్రేక్అవుట్ అవడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూసినా మీకు సెప్టెంబర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు. లాస్ట్ కొంచెం అంతకుముందు కొంచెం ఇబ్బంది పడినా కొంచెం మళ్ళీ పెరుగుతుంది. ఫికాజన్ 52లో చేస్తారు. FICAGEN అన్నారు. ఫికాజన్ డిస్ప్లే కావట్లేదు సార్, అది డిస్ప్లే కావట్లేదు సార్. విల్ బ్యాక్ టు యూ. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రామచంద్రరావు గారు అండి. నమస్కారం రామచంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ సార్. అమర్ రాజా బ్యాటరీస్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? రెండో ప్రశ్న, REC PFC 2 మెజ్జర్ అవుతున్నాయి కదా, అవి నా దగ్గర ఉన్నాయి, అవి లాస్ట్ అది మంచిదేనా? ఈ 2 ప్రశ్నలకు సార్. మంచిదే అండి, అది ఉంచుకోండి సార్. లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. మళ్ళీ అది మంచి బెనిఫిటే అవుతుంది. అమర్ రాజా బ్యాటరీస్ అన్నారు మీరు, 908 ఉంది, 1.2% పెరిగింది. మీకు ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. ఇది కూడా లాంగ్ కన్సాలిడేషన్, డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకుంది, బ్రేక్అవుట్ ఉంది. ఇది కూడా అమర్ రాజా బ్యాటరీస్ కొంచెం మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డారు. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం పెరుగుతున్నాయి, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 45% పెరిగింది, మోర్ దెన్. సో చిన్న చిన్నగా ఆ లెవెల్స్ క్రాస్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఈ సంవత్సరం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా రిటర్న్స్ ఇవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఏదైనా యావరేజ్ చేయడానికన్నా కొంచెం అట్లా చూసుకొని ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు, లేకపోతే బ్రేక్అవుట్ అయినప్పుడు యావరేజ్ చేసుకుంటే మనకి తొందరగా బయటికి రావచ్చు, ప్రాఫిట్స్తో బయటికి రావచ్చు. రైట్. ఓకే సార్. రైట్. ఆయన ఫ్రెష్ అన్నారు. ఓకే రైట్ సార్. ఆ రకంగా సార్. సో సార్ భాస్కర్ రావు గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎస్ సార్. MTR టెక్నాలజీ IPOలో అలాట్ అయ్యాయి, ఇప్పుడు అమ్ముకోవచ్చా ఉంచచ్చా? MTR టెక్నాలజీ. ఓకే సార్. సార్ చెప్తున్నారు. MTR టెక్నాలజీ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అండి, పర్వాలేదు. మీరు ఏదైనా మీకు అర్జెంట్ మనకి, ఎందుకంటే పెట్టిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ మనకి అవసరానికి అక్కడ రావాలి కదా. సో అట్లా ఏదైనా హలో చెప్పండి సార్. ఇక్కడ సో లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి సార్, బాగానే పెరుగుద్ది. మళ్ళీ షార్ట్ టర్మ్కి అయితే మనకు కొంచెం ఇంకొక 10% రావచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఇంకొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో సార్ మరో కాల్ అండి, రేణుశ్రీ గారు జడ్చర్ల నుండి. నమస్తే మేడం. నమస్కారం సార్. ఎస్ మేడం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సార్ ROFR ఏ ప్రైస్ లో ఎంట్రీ కావాలి సార్? ROFR అలాగే RVNL లో ఎంట్రీ ప్రైస్ చెప్పండి. ఇంకొకటి HG Infra 50% లాస్ లో ఉంది, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఇంకోటి మూడోది ఏంటంటే HG Infra.
ఇన్ఫ్రా 15% లాస్. ఆర్వీఎన్ఎల్ ఫ్రెష్ బై. హెచ్బి ఇన్ఫ్రానా? హెచ్బి ఎస్టేట్స్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఉంది, హెచ్బి ఎస్టేట్, హెచ్బి పోర్ట్ఫోలియో. ఒక్కసారి మూడోది చూడండి మేడం, మూడోది ఒక్కసారి చెప్పండి. ఆరో ఫార్మా వచ్చేసి 1200 ఉందండి. మీకు న్యూట్రల్ ఉంది, ఇవాళ మైనస్ కోలేదు, బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా మీకు 1300 వరకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంది. సో ఫార్మా కూడా కొంచెం మూమెంట్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అందుకే ఇంకా కొంచెం మనకి డైరెక్షన్ అంటే ఫార్మా మీద కొన్ని 100% అన్నారు కదా, ఆ డైరెక్షన్ కూడా కొంచెం దాని మీద కూడా రావాలి. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి డెఫినెట్గా దాని మీద అంత పర్సెంటేజ్ 0% కూడా చేయొచ్చు. దాని మీద లాంగ్ టర్మ్ ఫార్మా సెక్టర్ కూడా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి, హోల్డ్ చేసుకోండి. ఆర్వీఎన్ఎల్ అన్నారు, ఆర్వీఎన్ఎల్ 319 ఉంది, 0.39% ప్లస్లో ఉంది. మీకు 319 అంటే కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే 327 to 330 క్రాస్ అయినప్పుడు కొనండి. కొంచెం డౌనే ఉంది, ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి సార్. ఓకే. సో సార్ అదండి సూచన. సో మరో కలండి. సో హైదరాబాద్ నుంచి సార్, నమస్తే అండి. నమస్కారం సార్, మూర్తి గారు. ఎస్ సార్, ఎస్ సార్, నమస్తే సార్. బాబు చెప్పండి. ఈ బాబులా గారు గుడ్ మార్నింగ్, చెప్పండి సార్, వినపడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్పిల్ ల్యాబ్ ఎలా ఉన్నాను? మోర్పిన్ ల్యాబిలిటీస్ ఎంతలో కొన్నారు సార్? కొనలేదండి, ఫ్రెష్ బయింగ్. ఓకే, అది వైడ్ రేంజ్ అంటే మార్పిన్ ల్యాబ్స్ అంటే ఎక్కువ అని కాదు కానీ 42 క్రాస్ అవుతుంది కొనండి, 55 దాకా రావచ్చు. బ్రేక్అవుట్ అయింది, సో కన్సల్టేషన్ తీసుకుంటుంది అక్కడ. మీకు 42 క్రాస్ అయినప్పుడు 55 దాకా రావచ్చు, అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ లెవెల్ వరకు ఉన్నప్పుడు బుక్ చేసుకోండి, మళ్ళీ రిట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ చూడొచ్చు. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, అమృత్ హైదరాబాద్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. ఒక 2 షేర్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నవా లిమిటెడ్ ఏంటి సార్? నవా లిమిటెడ్ 624 రూపాయల్లో కొన్నాను. ఓకే. అండ్ రెండవది పెన్నార్ ఇండస్ట్రీస్ 235 రూపాయల్లో కొన్నాను. సో వీటి పరిస్థితి చెప్పగలరా? రెండు కూడా లాస్ట్ లోనే ఉన్నాయి, రెండు కూడా. ఇది ఫెర్రో ఎలాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది నవభారత్ ఇది. సో 584 కొంచెం పర్వాలేదు సార్. మీరు కొంచెం 700, 710 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్కి. బాగానే ఉంది, బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్గానే ఉంది, పెద్ద డౌన్లో కూడా పెద్ద పడలేదు ఇది. సో 50 days డిఎంఏ దాని దగ్గరే కొంచెం +or- 30 పాయింట్స్ అక్కడే ఉంది. సో బ్రేక్అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ 710 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకునే పర్వాలేదు. పెన్నార్ ఇండస్ట్రీస్ అన్నారు 190 ఉంది, ఇవాళ 2% దాదాపుగా 2% ప్లస్లో ఉంది. ఇది కొంచెం మీకు 200 దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు సార్, కొంచెం 5 రావచ్చు. ఇక్కడ 260, 270 దాకా ఉంది, అక్కడి నుంచి డౌన్ అయింది. ఏదైనా మీకు మళ్ళీ 240 వరకు వచ్చి అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కనుక క్రాస్ అయితే ఆ రీసెంట్ ముందు హైకి వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి పర్వాలేదు రెండు కూడా. పెన్నారే చెప్పింది 236. ఓకే రైట్ సార్, అదండి సూచన. సో సార్ సుబ్రహ్మణ్యం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేను 125లో కొన్నాను, 1000 షేర్లు. అది 122, 123 వరకు వస్తుంది సార్. ఏమిటి ఉంచాలా, లాస్ లో తీసేయాలా? ఒకసారి ప్రభు గారిని అడుగుతామని. సార్ బ్రేక్అవుట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అనుకున్నాం కదా 63,000 వరకు రావచ్చు అని. 61,700 క్రాస్ అవ్వాలి, అది అబోవ్ క్లోజ్ అయిందంటే 63,000 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా ట్రెండింగ్ ఉంది. గవర్నమెంట్ బ్యాంకులే కొంచెం పిఎస్యూ బ్యాంక్సే బాగా మూవ్మెంట్స్ ఉన్నాయి, ఫైర్ ఉన్నాయి, వాటిల్లో కొంచెం పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో పెరగని కొన్ని బ్యాంక్స్ అయితే ఆంధ్ర బ్యాంక్ పెరగదు అనుకున్నది విపరీతంగా పెరిగింది, యూనియన్ బ్యాంకు. సో అట్లనే ఇవి బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ ఉన్నాయి. మీరు బ్రేక్అవుట్ అయింది, ఇప్పట్లో అమ్మాల్సిన పని లేదు సార్. నేను బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు చెప్తా ఉన్నా 63,000 వచ్చినప్పుడు ఆ స్టాక్స్ ఏ లెవెల్లో ఉన్నాయి చూడండి, అప్పుడు పొజిషన్ బట్టి దాని ప్రకారం ముందుకెళ్దాం. రైట్ సార్. సుబ్రహ్మణ్యం గారు అదండి, ఆ రకంగా మనం ముందుకెళ్దామండి. సార్ రామచంద్రరావు గారు చీమకుర్తి, నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 424 కొన్నా 700 ఉన్నాయి సార్. ఓలా 5,000 ఉన్నాయి, ఏం చేయమంటారు సార్? ఒక్క నిమిషం. ఓలా 32 కొన్నాం సార్. ఓకే, 32లో ఉన్నారు. ఓలా మొబిలిటీ అంటే 32 అక్కడే ఉంది, ఓలా అక్కడే ఉంది. కానీ ఓలా అంటే 5 years అబోవ్ సార్. ఇది మనకి పూర్తిగా ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి రావాలంటే అప్పుడు కానీ ఈ మూమెంట్స్ రావు.
సో మినిమం 5 years అబౌవ్ ఉండాలి. ఆ తర్వాత కానీ ఓలాలో ఫైర్ రాదు. అక్కడ దాకా కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటుంది. కొంచెం అది లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవాలి. లేదా మీరు దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే కొన్ని మనం కొన్న స్టాక్స్ అట్లానే స్తబ్దతగా 1 year ఉన్నాయనుకోండి, బ్రేక్అవుట్ స్టాక్స్ కొన్ని ఉంటాయి. బ్రేక్అవుట్ స్టాక్స్లో అట్లా కొన్ని ఉన్నాయి, వాటిల్లో మనం చూసామనుకోండి, సో డెఫినెట్గా మనకు కొంచెం ప్రాఫిట్ వస్తే జోష్ వస్తూ ఉంటుంది. సో అలా కొన్ని చేసుకోవాలి. లాంగ్ టర్మ్ అలా ఉండేదానికంటే కొన్ని షార్ట్ టర్మ్ లో మనకి వచ్చి ఎగ్జిట్ అవుతూ దాని ప్రకారం ముందుకెళ్తే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి మనకి ప్రాఫిట్స్ రావడానికి. అవునండి. ఇప్పుడు బ్రేక్అవుట్ స్టాక్స్ అంటే జనరల్ గా ఇది రికమెండేషన్ కాదు కానీ అబ్జర్వ్ చేయండి కొంచెం. మీకు ముత్తూట్ ఫైనాన్స్ కానీ, కేఈఆర్ కానీ, ఫోర్స్ మోటార్స్ కానీ, ఈ 3 కూడా అబ్జర్వ్ చేయండి. బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉన్నాయి. సో బ్రేక్అవుట్ అయినప్పుడు ఏ లెవెల్స్లో ఎంటర్ కావాలనేది మీ అనలిస్ట్ సలహాలు తీసుకొని ఎంటర్ కాండి. సో ఫైర్ రావడానికి కొన్ని ఉంటాయి కదా, మన లాంగ్ టర్మ్ అలా ఉండేదానికంటే ఇలా కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మూమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు సజెస్ట్ చేసిన దాంట్లో అంటే కొద్దిగా లాంగ్ టర్మా, ఒక 3 years 2 years బ్రేక్అవుట్ అంటే కొంచెం తొందరగానే వస్తాయండి. ఎందుకంటే ఇట్ విల్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. ఓకే, అది అబ్జర్వ్ చేయాలి. మూమెంట్ వస్తుంది, ఫైర్ రావడానికి రెడీగా ఉంది. కన్సల్టేషన్ టైట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు వెదర్ ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేకప్ అవుతుంది. సో అంటే న్యూస్ ని బట్టి రిజల్ట్స్ వచ్చినా దాన్ని బట్టి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది. ఒక్కసారి చెప్పండి ప్రేక్షకుల కోసం. ముత్తూట్ ఫైనాన్స్, ఇంకోటి చెప్పారు మీరు, ఫోర్స్ మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, కేఏ. ఇది దయచేసి ఇది రికమెండేషన్ కాదు, మీ అనలిస్ట్ సూచనలు సలహాలు తీసుకొని ఎంటర్ కాండి. బట్ ఇది అబ్జర్వ్ చేయండి, స్టాక్స్ అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. సో సార్ ప్రసాద్ గారు వైజాగ్ నుండి, గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి. నెక్స్ట్ కూడా చూడాలి. సో డెఫినెట్గా నెక్స్ట్ 2 quarters చూస్తే కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఆటో కూడా కొంచెం బాగానే ఉన్నాయి, ఎందుకంటే జిఎస్టీ రీజిక్ అయినాక కొంచెం మూమెంట్స్ వచ్చింది చూసాం కదా, అట్లానే సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ లెవెల్ దాకా మనం హోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంటర్ అయినా కానీ. ఓకే, వీరారెడ్డి గారు ఇంకోటి ఏదో అడుగుతున్నారు మీరు, లోపల మధ్య సార్ చెప్పారు మీకు సలహా. పాలిమెడిక్యూర్ ఓకే, ఎంతలో కొన్నారు సార్? 2000 అంటే 1493, 1500 ఉంది మీకు. కొంచెం అంటే 1550 to 1600 అది అక్కడ స్ట్రాంగ్ ఇది ఉంది. అది కనుక బ్రేక్అవుట్ అయితే కొంచెం ముందుకు రావచ్చు. సో ఆ లెవెల్ 1600 దాటుతున్నప్పుడు లేకపోతే ఈ రేంజ్లో ఉన్నప్పుడు అక్కడ ఎంటర్ కావచ్చు. సో అక్కడి నుంచి కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లాంగ్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ లాంగ్ తీసుకున్నాయి చాలా స్టాక్స్ కూడా. చిన్నగా బ్రేక్అవుట్ అవడానికి, ఫైర్ రావడానికి రెడీగా ఉన్నాయండి. సో డెఫినెట్గా ఈ సంవత్సరం పదే చెప్తున్నా, మార్కెట్ అవుట్లుక్ మారింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగినప్పుడే స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క. అది మారుతున్నాయి, పారామీటర్స్ మారుతున్నాయి. సో ఇప్పుడు చిన్నగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్. ఓకే, సో బాగుంది సార్, చాలా మంచిది. సో ఏంటంటే ఈరోజు కూడా మార్కెట్ తప్పనిసరిగా పాజిటివ్గా ఉంటుందని ఆశిద్దాం ప్రభు గారు. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.